హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక రోజు వీడియోలో మైసూర్ బోండాలకి పిండి ఇలా కలిపారంటే చాలండి, మీరు ఇంకా జన్మలో బయట మైసూర్ బోండాలు కొనుక్కొని తినరు. ఎందుకంటే అంత రుచిగా ఉంటాయి. బయట చేసిన దానికంటే కూడా అద్భుతంగా ఉంటాయండి. ఏమాత్రం మనం అవి ఇంట్లో చేసామో బయట నుంచి తెచ్చామనే తేడా కనిపించదు. ఎలా అంటే చాలా సింపుల్, చూసేయండి. పిండి ఇలా కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి. మైసూర్ బోండాలకి ఎప్పుడైనా కూడా పిండి ప్రిపరేషన్లోనే ఉంటుంది. ఇలా మైదా పిండి తీసుకున్న తర్వాత దాంట్లో తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసి, అలానే బేకింగ్ పౌడర్ బాగా గుర్తుపెట్టుకోండి. బేకింగ్ సోడా అంటారు, అలానే బేకింగ్ పౌడర్ అంటారు. సోడా ఉప్పు కొంచెం వేసుకోండి, బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ అంత వేయండి. బాగానే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆ బేకింగ్ పౌడర్కి మైసూర్ బోండాలు గుల్ల గుల్లగా వస్తాయి అన్నమాట, లోపల పిండి పిండిగా లేకుండా. తర్వాత చూడండి, కొంచెం జీలకర్ర వేసాను. ఇంకా కారం కావాలంటే మీరు లైట్గా వేసుకోవచ్చు, నేనైతే వెయ్యనండి కారము. తర్వాత చూడండి, బాగా పులిసిన పెరుగుంటే తీసుకోండి, పులవందైనా పర్వాలేదు. పెరుగు కూడా ఖచ్చితంగా ఒక 3-4 స్పూన్లు పెరుగు అయితే వేసుకోండి. చూసారు కదా, ఫస్ట్ మైదా పిండి తీసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, అలానే కొంచెం సోడా ఉప్పు, అలానే బేకింగ్ పౌడర్ కొంచెము, కొంచెం జీలకర్ర, పెరుగు, ఇవన్నీ ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇవి వేసుకుంటేనే మైదా పిండితోటి మనకి మైసూర్ బోండాలు చాలా బాగా వస్తాయి. చాలామందికి తెలియక మామూలుగా పిండి కలిపేసి మైసూర్ బోండాలు వేస్తూ ఉంటారండి. అలా చేయడం వల్ల మీకు బోండాలు ఒక్కొక్కసారి పేలుతూ ఉంటాయి, అలానే చాలా గట్టిగా వస్తాయి. దానివల్ల చాలా ఇబ్బందిగా, మనకి బయట చేసినట్టు ఎందుకు రావటం లేదని చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా పిండిని ఒక్కసారి ఇలా కలిపి చూడండి. మైసూర్ బోండాలు మీరు బయట హోటల్లో తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అంతకంటే కూడా అద్భుతమైన రుచితో వస్తాయి. అలానే వస్తాయి. కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. తర్వాత చూసారు కదా, కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోండి. కొంచెం మామూలుగా గరిటెతో కలిపిన తర్వాత ఇంకా చెయ్యి ఉపయోగించాల్సింది. ఎందుకంటే చాలా మెత్తగా ఇలా రావాలన్నమాట. చూడండి, ఇలా వేస్తుంటే ఎప్పుడైనా పిండి ఇలా పడిపోతున్నట్టు రావాలి. అది కూడా మనకి ఉండలు లేకుండా, ఏవి లేకుండా ఉండాలంటే చెయ్యి పెట్టేసి బాగా గిన్నెకి పట్టేసి తిప్పేసేయండి. బాగా పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఒక్క 10 నిమిషాలు పక్కకు పెట్టండి. మీరు కలిపిన వెంటనే ఎప్పుడు కూడా బోండాలని వేయొద్దు. మైసూర్ బోండాలు వేసేటప్పుడు కానీ, మైదా పిండితో ఏవి చేసినా సరే పిండి కలిపిన వెమ్మటే నూనెలో డైరెక్ట్ వేసామంటే అవి పేలుతాయండి. పేలి నూనె అంతా పైన పడుతూ ఉంటుంది. కాబట్టి ఒక్క 10 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత చూడండి, పిండి ఇలా తీసుకొని మనకి వేళ్ళ మధ్యలో నుంచి వేస్తే చక్కగా మైసూర్ బోండాలు మంచి షేప్‌లో వస్తాయి. ఇంకా ఈసారి నాకు చక్కగా రాలేదు. ప్రతిసారి ఇంకా బాగా వస్తాయండి రౌండ్ షేప్ తోటి. చూసారా, ఇలా ఏసుకోండి. ఓహ్! చూడండి, పైకి తేలొస్తున్నాయి. ఎలా ఉబ్బుతున్నాయో చూసారు కదా! మనం వేసింది కొంచెం పిండి ఎలా ఉబ్బుతున్నాయో చూడండి. ఇలా ఉబ్బాలి. ఇలా ఉబ్బాలంటే పిండి నేను చెప్పినట్టు కలుపుకుంటేనే మీకు మైసూర్ బోండాలు ఇలా చక్కగా వస్తాయి. చూడండి, రుచి మాత్రం అద్దిరిపోతుందండి. ఇలా ఒకసారి చేసుకున్నారంటే చాలు, పిల్లలు ఇంకెప్పుడు మీకు బయట హోటల్ నుంచి మైసూర్ బోండాలు తీసుకొచ్చి పెట్టమని అడగరు. ఎప్పుడు కావాలన్నా మనల్ని ఇంట్లోనే చేయమంటారండి. ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు వేయించండి. చూసారా, మంచి కలర్ వచ్చింది. ఈ కలర్‌లోకి వచ్చిన తర్వాత మనం వాటిని బయటకి తీసేసుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాలు ఉంటే నూనె అంతా వడిలిపోతుంది కదా! వీటికి నూనె కూడా ఎక్కువగా పీల్చుకోదండి. ఆరిపోయిన తర్వాత చూస్తే అసల మనం నూనెలో నుంచి తీసిన ఫీలింగ్ కూడా రాదు. ఎందుకంటే కొంచెం కూడా నూనె పీల్చవండి. ఈ మైసూర్ బోండాలు పిండి ఇలా కలుపుకున్నారంటే చాలు, ఒక్క చుక్క కూడా నూనె వాటికి అంటుకొని ఉండదు. అంత చక్కగా ఉంటాయి. కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత చెప్పండి, నిజమే అక్క మీరు చెప్పింది, మీరు చెప్పినట్టు చేస్తే అలానే వచ్చినాయని మీరే కామెంట్ చేస్తారు. ఇలా మీరు అలా ఫింగర్స్ మధ్యలో నుంచి వేయడానికి రాకపోయినా మామూలుగా మనం బోండాలు ఎలా వేస్తామో అలా అయినా వేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం కొంచెం వేసినా చాలా ఉబ్బి పెద్దగా వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే ఇలా చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకుంటే లోపల పిండి ఏమాత్రం లేకుండా లోపల పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది. పైన మంచి కలర్ వస్తుంది. మంచి టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా గనక చేసుకున్నామంటే ఇంకెప్పుడు మనం బయట హోటల్స్ నుంచి ఇలాంటి ఫుడ్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే అంతకంటే రుచితోటి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇంక బయట తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది. ఎప్పుడైనా కూడా మీరు మైసూర్ బోండాలు చేయాలనుకున్నప్పుడు పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి. పిండి చక్కగా కలుపుకున్నామంటే చాలు, మైసూర్ బోండాలు చాలా బాగా వస్తాయి.
తర్వాత ఇలా వేయించుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ తోటి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఓపికగా వేయించుకోండి. నూనె అసలు పీల్చుకోకుండా లోపల మంచిగా ఫఫీగా కొంచెం కూడా పిండి లేకుండా చాలా బాగా వస్తాయి. కావాలంటే తప్పకుండా ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఇగో చూడండి ఇవి కూడా ఎర్రగా అయిపోయినాయి. ఇంక వీటిని కూడా బయటకు తీసుకుందాము. ఇలా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడుతూ ఉన్నామంటే చాలండి. ఇంక బయట ఫుడ్ జోలికి వాళ్ళకి వెళ్ళమన్నా వెళ్ళరు. ఇంకెప్పుడు మనం బయట మైసూర్ బోండాలు తినమండి. ఇలా చేసుకొని గాని తిన్నామంటే చూడండి రెడీ అయినాయి కదా! ఇట్లా ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తా చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు నూనె చూసారా? వాటి మీద కొంచెం కూడా నూనె అంటుకున్న ఆనవాలు కూడా లేదు. మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి. బోండాలు నూనె పీల్చకుండా ఉండాలన్నా సరే, బాగా రావాలన్నా సరే, మనం ఏదైనా పిండి కలుపుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా, శ్రద్ధగా కలుపుకున్నామంటే చాలు. చక్కగా వస్తాయన్నమాట. ఇగో చూసారు కదా! రెడీ అయిపోయినాయి. ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. చూసారా? కొంచెం గూడా లోపల పిండనేది అంటుకోకుండా ఉంది. మామూలుగా మనకు బ్రెడ్ ఎలా వస్తుందో లోపల అలా ఉందనమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.